నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. తొర్రూరు మండల వ్యాప్తంగా బుధవారం ఘనంగా మొహరం పండుగను ముస్లిం సోదరులు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం పక్కనున్నటువంటి పీర్ల దేవాలయంలో మరియు మండలంలోని గుర్తురు గ్రామంలోని స్థానిక పీర్ల దేవాలయంలో పీర్లను ఘనంగా ముస్తాబు చేసి డప్పు చప్పులతో పురవీధులలో పీర్లను ఊరేగింపు నిర్వహిస్తూ ఘనంగా మొహరం పండుగను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మొహరం పండుగను గుర్తించి ప్రభుత్వం నుండి నిధులను కేటాయించి ముస్లిం సోదరులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. గుర్తూరు గ్రామంలో మొహరం సందర్భంగా స్థానికులు వేసిన వేషధారణ పలువురు చూపరులను ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇస్లాం, స్వామి గౌడ్, సింగారం రాజు, సింగర కిరణ్, పంజాల రాజు, జంపాల సందీప, పూసాయిలయ్య, పెందోట కిషన్, మహమ్మద్ రియాజ్, ముత్యం రాజు, ఎండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు మండలంలోని మరియు తొర్రూరు పట్టణ కేంద్రంలో ఇవాళ మొహరం పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా పండుగను ఘనంగా ముస్లిం సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగ యొక్క ఉద్దేశం హిందూ ముస్లిం సోదరులకు ఐక్యతకు తెలియజేస్తుంది. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లింలకు మొదటి సంవత్సరం. ఈ పండుగ పట్టణ కేంద్రంలో ముస్లింలు హిందువులు కలిసి ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ పండుగ నెలవంక ప్రారంభమైన తర్వాత రోజు నుండి 10 రోజుల వరకు ఈ పండుగను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పీరులను ముస్తాబు చేసి ఊర్లో పట్టణంలోని వివిధ గల్లీలలో డప్పు సప్పులతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ మత పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పండుగను ఎలా చేస్తున్నారు ఏం కదా అని. నమస్కారం అండి. ఈ పండుగ మొహరం పండుగ అనేది ఇస్లాం ఆచార ప్రకారం ముస్లింలు హిందువులు అందరం కలిసి ఐక్యత భావంతో సామరస్యపూర్వకంగా జరుపుకునే మొహరం పండుగ ఇది ఈ పండుగను చాలా గౌరవంగా ఐక్యత ప్రేమతో అందరు ముస్లింలు హిందువులు అందరూ సమాన తారతమ్యం లేకుండా చేసుకుంటాం. ఈ పండుగ చాలా బాగా చేసుకుంటాం కాబట్టి ఇది మాకు మొహరం పండుగ ఇస్లాం ఆచార ప్రకారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నారు ఈ పండుగ గురించి? రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుంటుంది, ఐక్యతంగా ఉంటాం కాబట్టి మొహరం పండుగ నేషనల్ ఫెస్టివల్ కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తింపు చేసి మాకు కూడా నిధులు కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. వీరు ఈ మొహరం పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ పండుగను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా వీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు, మాకు ఈ పండుగకు కూడా నిధులు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.